2024 మే నెల 4వ తారీఖు నుండి 2024 జూన్ నెల 4వ తారీఖు వరకు గల ఈ నెల రోజుల కాలంలో మిథున్ రాశి వారి యొక్క రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఎవరైతే మిథున్ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డారో వారి యొక్క ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములో మేషరాశిలో సంచరించడం వల్ల వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో వీరికి చెడు పేరు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో అనగా మేషరాశిలో తర్వాత జన్మరాశిలో మిథునములో సంచరించడం వల్ల వీరికి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా సమాజంలో వీరికి అనుకోకుండా అపజయం రావడానికి ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరికి కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయభావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల సమాజంలో వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వీరి అంచనాలంతా కూడా తారుమారవుతుంది. ఆ రకంగా అపజయాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో కుంభరాశిలో సంచరించడం వల్ల కూడా వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చతుర్థాధిపతి అయినటువంటి కన్యారాశిలో చతుర్థ భావమైనటువంటి కన్యారాశిలో కేతువు సంచారం కొనసాగడం వల్ల వీరికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి మిథున రాశి వారికి రవి బుధుడు గురువు శని కేతువు 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ పూర్తి ప్రతికూల ఫలితాలని వ్యతిరేక ఫలితాలని వీరి అంచనాలు తారుమారయ్యే విధంగా ఓటమిని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అయితే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు దశమ లాభభావాల్లో అనగా మీన మేషరాశిలో సంచరించడం వల్ల కాస్త ధైర్యము ఊపిరి పీల్చుకోవడము గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను మేలు అన్నట్టుగా వీరేదన్నా చిన్న చిన్న విజయాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములోను అనగా మేషరాశిలోను జన్మరాశి అయినటువంటి ఈ మిథున రాశిలో సంచరించడం వల్ల కొద్దిగా వీరికి ఉపశమనం కలిగే విధంగా స్త్రీజన సహకారము సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహువు దశమభావంలో మీనంలో సంచరించడం వల్ల ధైర్యంగా వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వీరి ప్రయత్నం అయితే వీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు. ఇక ఫలితాలు భగవంతునికి వదిలేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు శుక్రుడు రాహువు వీరికి కాస్త ఉపశమనాన్ని కాస్త అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మిథున రాశి వారికి ఈ నెల కాలంలో అనగా ఈ మే నెల నుంచి జూన్ నెల మనకు ఈ పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికలు ఫలితాలు ఏ రోజు వస్తున్నాయో జూన్ 4 ఆ రోజు వరకు కూడా వీరికి ఎక్కువ అపజయాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరాశ కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి వీరు నిర్వేదానికి గురయ్యేటువంటి పరిస్థితి, ఆర్థిక సమస్యలు అలాగే ఇతరితర అవమానాలు కూడా ఎదుర్కొనే వాతావరణం మిథున రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు.